పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతమైన దాడులు చేయటం, దూషించటం తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది యాదవులు చాలా బాధాకరం. అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే మాకు చాలా గౌరవం. ఆయన విశ్లేషణ కానీ, ఆయన అనుభవం కానీ, ఆయన చెప్పే యాస భాషల మీద మాకు చాలా గౌరవం, మాకు కానీ మా పార్టీ నాయకుడు కానీ. కానీ నాగేశ్వరరావు గారు కొన్ని వ్యాఖ్యలు చేసిన దానికి మా జన సైనికులకి బాధ కలిగి కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. దానికి నాగేశ్వరరావు గారు నేను ఆ వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకుంటున్నాను బేషరతుగా అని చెప్పి చెప్పడం జరిగింది. మా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కూడా అఫీషియల్గా లెటర్ వదలటం జరిగింది. నాగేశ్వరరావు గారు ఉపసంహరించుకున్నారు. మళ్ళీ ఎవరు కూడా పోస్టులు మాత్రం పెట్టొద్దు, అది మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి పార్టీ పేజ్లో కూడా పెట్టడం జరిగింది. కానీ అదే నాగేశ్వరరావు గారు ఆయన స్థాయిని కోల్పోయి, ఆయన క్యారెక్టర్ కోల్పోయి కొంతమంది ఎదవలతో మొన్న ప్రెస్ మీట్ పెట్టడం, యుద్ధం నేను చేస్తాను, ఎవరి మీద చేస్తారు యుద్ధం? నిజాయితీగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ యాసన్నా, తెలంగాణ సంస్కృతి అన్నా నాకు ఇష్టమని చెప్పినందుకు యుద్ధం చేస్తారా అని అడుగుతా ఉన్నాం. అధికార రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 30 కోట్లు, కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి 30 కోట్ల రూపాయలు ఫండింగ్ తెచ్చినందుకు మీరు యుద్ధం చేస్తారా అని అడుగుతా ఉన్నాం. అయా పృథ్వీ అని ఒక ఎదవ ఆంధ్రోడు 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 అని అంటున్నారే, అదే ఆంధ్రోడు కట్టే ట్యాక్సులు ఎవరికి వస్తున్నాయని మేము అడుగుతా ఉన్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయల సినిమా సంబంధించినటువంటి జిఎస్టీ కానీ, ట్యాక్సులు కానీ మీకు తెలంగాణ కట్టట్లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. తెలంగాణ మీ అబ్బా జాగీర్ లాగా తెలంగాణలో నుంచి వెళ్ళిపోమని అడుగుతూ ఉన్నావు. యాదగిరి పృథ్వీ అనే యదవులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం. గతంలో 2 తెలుగు రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ. ఇలాంటి తెలంగాణని, మా తెలంగాణని నువ్వెవడబ్బే వెళ్ళమంటానికని మేము అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు, జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద అని చెప్తారు. తెలంగాణ ప్రాంతం మీద కానీ, ప్రజల మీద కానీ, అక్కడ ఉన్న సంస్కృతుల మీద కానీ మా నాయకుడికున్న అవగాహన కూడా మీకు లేదు. మీరెవడ్రా మా నాయకుడిని వెళ్ళమని చెప్పడానికి? మీ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారో వాళ్ళ వరకే చెప్తా ఉన్నాం. మీరు నోరు పారేసుకుంటే మేము చెయ్యి పారేసుకోవాల్సి వచ్చింది. మీరు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మీ నాలికలు కోస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆపే దమ్ము ఏ రాష్ట్రంలో లేదు, తెలంగాణలో కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆశయం గొప్పది. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతం కోసమో, ఒక మతం కోసమో, ఒక కులం కోసమో పార్టీ పెట్టలేదు. భారతదేశ యువత కోసం, భారతదేశ సంస్కృతి కోసం ఆయన జనసేన పార్టీ స్థాపించారు. అలాంటి గొప్ప మనిషి, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఈ దేశంలో రాజకీయాల్లో ఎవరూ లేరు. అలాంటి మనిషిని మీరు దూషించుతూ మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మేము తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది యదవులు, పృథ్వీ అనేవాడికి, యాదగిరి అనేవాడికి, తులసి చంద్ అనే అమ్మాయికి మేము ఒకటి చెప్తా ఉన్నాం. మీరు వ్యక్తిగతంగా ప్యాకేజీలు తీసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం విమర్శలు కురిపిస్తే లక్షలాది మంది తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మీ ఇళ్ళని ముట్టడిస్తారని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కానీ వ్యక్తిగతంగా ప్రాంతాల మధ్య స్విచ్ పెడితే మేము మా భావజాలం, మా ఆలోచన, ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల మీద కానీ తెలంగాణలో ఉన్నటువంటి మహిళల మీద కానీ మాకెంతో గౌరవం ఉంది. కానీ కొంతమంది ఎదవలు కావాలని రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళని దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా మీరు ఒక్కసారి చూడాలి. మన ప్రాంతం డెవలప్ అవ్వాలన్నా, మనం అభివృద్ధి అవ్వాలన్నా అన్ని ప్రాంత ప్రజలు అక్కడ మైగ్రేట్ అయితేనే ఆ ప్రాంతం అభివృద్ధి అవుద్ది. మేము పృథ్వీ అనేవాడు ఎదవ కూడా చెప్తా ఉన్నాం. అరే తెలంగాణ 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 వాళ్ళే విగ్రహాలు పెట్టాలంటున్నావు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం తెలంగాణలో పుట్టాడా అంబేద్కర్ గారు? మరి తెలంగాణలో అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు పెట్టారు? మరి అదెందుకు నువ్వు అడగో? అంటే అంబేద్కర్ గారి విగ్రహం అయితే పెట్టొచ్చు, అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు పెట్టారు అని అడిగితే మా దళిత బిడ్డలందరూ నిన్ను తాట తీస్తారనే భయం, అహంకారం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి గతంలో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఏ ప్రాంత ప్రజలకైనా మనం గౌరవం ఇవ్వాలి. ఏ ప్రాంత ప్రజలు ఎక్కడున్నా మనం స్వాగతించాలి. కాబట్టి మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారు. తెలంగాణలో ఉన్న కళాకారులను గౌరవించారు, తెలంగాణలో ఉన్న భాషలను గౌరవించారు. కాబట్టి మా నాయకుడికి మాత్రం ప్రాంతాలు ఆపాదిస్తే మాత్రం మీకు తాట తీస్తామని హెచ్చరిస్తున్నాం. అరే యాదగిరి, నువ్వు నోటికి అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ప్రజలు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. రానున్న రోజుల్లో నువ్వు ఎలా అయిపోతావో ఈ ప్రజలందరూ చూస్తారు. నువ్వు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే నిన్ను తాట తీస్తామని హెచ్చరిస్తూ ఉన్నావు.